హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం క్రేజీ గ్యాడ్జెట్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అదేంటంటే ఈ ఆర్సీ కార్. ఇప్పుడు ఈ కార్ని అన్బాక్సింగ్ చేసేసి దీని ఫ్యూచర్స్ ఏంటి, ఇప్పుడు ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. చూడొచ్చు ఆర్సీ కార్. చూసుకుంటే కార్ ఎలా ఉంది, 4x4 ఆఫ్ రోడింగ్. కలర్ వచ్చేసి రెడ్, లైట్ గ్రే అండ్ ఎల్లో కలర్ ఇచ్చాడు. చూడడానికి చాలా సూపర్గా ఉంది, చూడొచ్చు. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో చూసుకుంటే ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఈ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి అనుకుంటా ఛార్జింగ్ కేబుల్. యూఎస్బి టైప్ ఏ టు బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టడానికి చూసుకోవచ్చు. వచ్చేసి ట్యాగ్స్ ఇచ్చాడు, చూడొచ్చు. ట్యాగ్స్తో ఇచ్చేసాడు. అండ్ ఇటు సైడ్ అన్ని ట్యాగ్స్ ఇచ్చాడు. ఇది కూడా ట్యాగ్తో పెట్టారు. అండ్ ఆల్సో ఇటు సైడ్ కూడా ట్యాగ్స్ ఉన్నాయి, చూడొచ్చు. రిమోట్ కూడా ట్యాగ్ ఉంది. ఫస్ట్ రిమోట్ ట్యాగ్ కట్ చేద్దాం. ఈ రిమోట్ చూసుకుంటే ఎలా ఉంది, చూడొచ్చు. ఓకే, తర్వాత రిమోట్ పక్కన పెడదాం. చూడొచ్చు, సస్పెన్షన్ చూసుకోవచ్చు ఎంత కంఫర్టబుల్గా ఉందో. అండ్ టర్నింగ్ కూడా చూసుకోవచ్చు, మనకి అడ్జస్టబుల్గానే ఉంది. గాలి కూడా ఉంది, రియల్ కార్ లాగా. ఫుల్ గాలి ఉంది, మెత్తగా ఉన్నాయి. ఆఫ్ రోడ్లో గట్టి కొడవచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. బురదలో తిరగచ్చు, రాళ్ళలోనైనా, లేదంటే నార్మల్ రోడ్లోనైనా తిరగచ్చు. ఎందుకంటే నేను అనుకున్నాను ఆఫ్ రోడ్ అని. సస్పెన్షన్ కూడా బాగుంది, షాక్ అబ్జర్వ్స్ ఇచ్చాడు. రెండు ఇటు రెండు ఉన్నాయి షాక్ అబ్జర్వ్స్. ఇక్కడ ఒక మోటార్ ఉంది, ఇక్కడ ఒక మోటార్ ఉంది. సో 4x4 అన్నందుకు 4 ఇట్లకి పవర్ వెళ్తుంది. ఇక్కడ ఒక స్క్రూ ఉంది. ఇట్ ఇస్ స్క్రూ. స్క్రూ డ్రైవర్ లేకపోవడం వల్ల ఇది కూడా రిమూవ్ చేయలేకపోతున్నాను. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ బ్యాటరీలు పెట్టాలన్నా కూడా స్క్రూ డ్రైవర్ ఉండాలి. ఇక్కడ స్క్రూ ఉంది, స్క్రూ చూసుకోవచ్చు. ఈ స్క్రూ కూడా చూసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను అనేది జస్ట్ పార్క్ వచ్చాము. అంటే ఇక్కడ ఇదంతా ఆఫ్ రోడింగ్కి కొంచెం బాగుంటుందని, కానీ గాబర్లో వచ్చేయడం వల్ల అన్బాక్సింగ్ అటర్ ఫ్లాప్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో పార్క్కి వెళ్ళి రేపు ఫుల్ వీడియో చేస్తాను. అదే టెస్టింగ్ వీడియో చేస్తాను. కార్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఇది చూసుకోవచ్చు. అంతే. మనం ఇప్పుడైతే జెప్టోలో ఆర్డర్ పెట్టాం. అందులో రిమోట్ బ్యాటరీస్ అండ్ స్క్రూ డ్రైవర్ కిట్ ఒకటి ఆర్డర్ పెట్టాం. టోటల్ ఒకసారి చూద్దాం. చూసుకోవచ్చు, 4 బ్యాటరీస్ వచ్చాయి అండ్ టూల్ కిట్ ఒకటి వచ్చింది, స్క్రూ డ్రైవర్ కిట్. ఇవి వచ్చేసి 240 రూపీస్ పడ్డాయి. జెప్టోలో ఆర్డర్ పెడితే 8 మినిట్స్లోనే వచ్చింది. చూసుకోవచ్చు, ప్యాకింగ్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. ఈ టూల్ కిట్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం ఎలా ఉంది, ఎలా ఇచ్చాడు అనేది. ఇక్కడ బ్రాండింగ్ కూడా ఉంది. ఇలా
ఇక్కడ మ్యాగ్నెటిక్ క్లిప్ ఒకటి ఉంది. ఓపెన్ చేసుకుంటే చూడొచ్చు. మనకు కావాల్సింది ఇప్పుడు ఇది అనుకుంటా. ఇది సరిపోద్దేమో అనిపిస్తుంది. ఇది సరిపోద్ది. ఇది ఇలా ఓపెన్ చేయాలి. లూజ్ అయింది. ఇది ఇందులో పెట్టేసి మళ్ళీ టైట్ చేసుకోవడమే. సో ఇప్పుడైతే మనకి టూల్ కిట్తో పని లేదు. ఒక్క స్క్రూ డ్రైవర్ కోసం ఈ కిట్ అంతా కొనాల్సి వచ్చింది. బట్ అవసరం తప్పదు, మరేం చేస్తాం. చూసుకోవచ్చు. కిట్ కూడా చాలా ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఉంచుకోవడం మంచిది చాలా. ఇదైతే మనం యూజ్ అవుతుంది. ఇప్పుడైతే చూద్దాం. మొత్తం ఐరన్ రేక్ ఇది, కానీ స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, బాగుంది. అయితే ఇప్పుడు కార్ తిరిగేసి దేనికోసం అయితే స్క్రూ డ్రైవర్ కిట్ ఆర్డర్ పెట్టామో ఒకసారి అదే ఓపెన్ చేద్దాం. ఇగోండి, ఈ ఒక్క స్క్రూ ఎప్పడం కోసమని స్క్రూ డ్రైవర్ కిట్ అంతా ఆర్డర్ పెట్టాం. ఒకసారి ఇప్పిసి చూద్దాం ఏమున్నాయి ఏంటి ఎలా ఉన్నది. ఇప్పేసి ఇలా తీసుకుంటూ వచ్చింది. చూసుకోవచ్చు. 2 బ్యాటరీస్ ఉన్నాయి. 1200 mAh అంట. బాగుంది. 7.4 వాట్స్ లిథియం బ్యాటరీస్. 7.4 వాట్స్ లిథియం బ్యాటరీస్ చూసుకోవచ్చు. ఇక్కడ ప్లగ్గింగ్ ఇచ్చాడు. ఈ ప్లగ్ చేస్తే ఇది కనెక్ట్ అవుతుందేమో నాకు తెలిసి. ఇలా ప్లగ్ చేసి మళ్ళీ ఇందులో ఎట్టేసుకుందాం. ఇప్పుడైతే ఎలా తీసామో అలా పెట్టుకుందాం. మళ్ళీ మనకి ఇదంతా అవసరం లేదు కాబట్టి స్క్రూ కొంచెం టైట్ చేద్దాం. చిన్నది, మరి ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇప్పుతుంటాం కదా. మళ్ళీ ఇక్కడ ఆన్ బటన్ ఇచ్చాడు, చూసుకోవచ్చు. ఆన్, ఇటు ఆఫ్, ఇటు ఆన్ చేద్దాం. ఆన్ అయిపోయింది. సౌండ్ కూడా వచ్చింది. సరే చూద్దాం. అలాగే వీటికి కూడా బ్యాటరీస్ వేసుకుందాం. మైనస్ ప్లస్, అదే ఇటు ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. సేమ్ అలాగే ఇట్లా కూడా వేసుకుందాం. వేసేసుకొని పెట్టేద్దాం. ఇక్కడ కూడా ఆన్ ఆఫ్, ఇటు ఆఫ్, ఇటు ఆన్ చేస్తే చూడొచ్చు రెడ్ కలర్ లైట్ వెళ్ళింది, ఆన్ అయినట్టు. సరే టెస్ట్ చేద్దాం, స్పీడ్ టెస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఆర్సీ కార్ ఆఫ్ రోడ్లో ఎంత స్పీడ్తో వెళ్తుంది, కార్తో ఇచ్చిన బ్యాటరీ ఎంత టైం వస్తుంది అన్నీ టెస్ట్ చేసి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ కాకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.